వర్ధిల్లాలి కృష్ణవాణి గారి నాయకత్వం, వర్ధిల్లాలి కృష్ణ గారి నాయకత్వం. వర్ధిల్లాలి మానేశ్వరి కృష్ణవాణి గారి నాయకత్వం, వర్ధిల్లాలి మానేశ్వరి కృష్ణవాణి గారి నాయకత్వం. ఆయన నాయకత్వం ఎందుకు వర్ధిల్లాలంటే ఆయన నాయకత్వమే మాదిగల అస్తిత్వం, ఆయన నాయకత్వమే మాదిగల ఆత్మస్థైర్యం, ఆయన నాయకత్వమే మాదిగల ఆత్మగౌరవం. కాబట్టి ఆయన నాయకత్వం వర్ధిల్లాలని మనం నినాదించాల్సినటువంటి అవసరం ఉంది. సభాధ్యక్షులు సోదరుడు సురేష్ మాదిగ గారికి, జాతీయ అధ్యక్షులు మిత్రుడు నాగరాజు గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ నాయకులకి, వేదిక ముందున్నటువంటి నా జాతి పెద్ద ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా భారతదేశ అత్యున్నత పురస్కార గ్రహీత జాతి ఉద్యమ సూర్యుడు నా అన్న మందకృష్ణవాణి గారికి ఆ పద్మశ్రీ రావాలని స్వాగతిస్తూ కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ పద్మశ్రీ పద్మభూషణ్ అవార్డు అంత ఆశావాసిగా 30 సంవత్సరాల నిజానికి ఉద్యమానికి దక్కిన గౌరవం అని చెప్పి ఎంతో మంది ఆశయాల కోసమో డిమాండ్ల కోసమో అనేక ఉద్యమాలు ప్రారంభిస్తారు, కొంతవరకు నడిపిస్తారు, కొంతవరకు తీసుకుంటారు. కానీ ఏ లక్ష్యం కోసం ఎంఆర్పిఎస్ ఆవిర్భవించిందో ఆ లక్ష్యం కోసం తన జీవితాన్ని త్యాగం చేసి సుదీర్ఘకాలం 30 సంవత్సరాలుగా నమ్మిన సిద్ధాంతం కోసం, కులం కోసం అవమానాలు, బాధలు, కన్నీళ్లు అన్ని భరిస్తూ ఈ రోజు వరకు నిలబడినటువంటి ఆ నాయకుడికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గుర్తింపు పద్మశ్రేణి సందర్భంగా మనందరికీ తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. పద్మశ్రీ రాగానే కొంతమంది ఎందుకు యూట్యూబ్ లో చూస్తున్నారు, పద్మశ్రీ రాగానే కొంతమంది ఏడుపులు, అనగారిన వర్గాలలో అట్టడుగు వర్గం నుంచి జాతి కాదు ఈ రాష్ట్రంలో ప్రశ్నించే తత్వాన్ని సమాజానికి నేర్పించినటువంటి నాయకుడికి వచ్చినటువంటి గౌరవాన్ని స్వభావంతో ఈశ దేశం అసూయంతో మాట్లాడేటువంటి వెదవనికి నేను సందర్భంగా చెప్తాను. ఆయన పద్మశ్రీ పద్మభూషణులు అనుసరించి 30 సంవత్సరాలు దేన్ని ఆశించకుండా ఏ జాతి పుట్టారో ఆ జాతి గౌరవం కోసం, హక్కుల కోసం జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తిని ఈ దేశంలో ప్రపంచంలో ఎవరైనా చూపించగలరని సందర్భంగా గౌరవాన్ని ప్రశ్నిస్తున్నాం. మీరు అభినందనలు తెలియజెప్పే మనసు మీకు లేకపోవచ్చు, అంత మంచి స్వభావం మీకు లేకపోవచ్చు. కానీ కృష్ణవాణి గారిని పద్మశ్రీని అవార్డుని అవమానపరిస్తే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో కాదు, తెలుగు రాష్ట్రాల్లో కాదు, ప్రతి మాదిగా తిరగబడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అది మనకు దక్కిన గౌరవం, మన జాతికి దక్కిన గౌరవం. భారతదేశ ప్రధానిని నా జాతి కష్టాన్ని కన్నీటిని చూస్తున్నామని చెప్పి హైదరాబాద్ పిలిచి లక్షలాది మంది మాదిగల సమక్షంలో భారతదేశ ప్రధానమంత్రి మన హక్కుల్ని, మన ఉద్యమ నిజాయితీని గుర్తించి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు కృష్ణకి ఏ మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం రేపు ఎస్సీ వర్గీకరణ ఆంధ్రప్రదేశ్ లో అమలు జరగబోతోంది. అమరులైన అమరవీరుల త్యాగాలు రేపు రాబోతున్న మన పర్వాలైన విషయాన్ని గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది.
కృష్ణన్న చంద్రబాబు గారికి కలిసిన ప్రతి సందర్భంలో ఏవైతే జాతి ప్రయోజనాల కోసం సూచనలు చేశారో అవన్నీ గౌరవ ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి రేపు అమలు చేసి చేయబోతా ఉన్నాడు. కమిషన్ రిపోర్టు కూడా త్వరలో రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంది. మొదలే శాసనసభ్యులు మాల శాసనసభ్యులు మాదిరి శాసనసభ్యులు కలిసి ఏకవాక్య తీర్మానంతో కమిషన్ కి నివేదిక ఇవ్వడం జరిగింది. ఎటువంటి అడ్డంకులు లేవు. ఏదైతే మనం మన సోదరులు ప్రాణత్యాగాలు చేశారు. అది ఖచ్చితంగా జరగబోతా ఉంది. దానికి తీర్చుకునే సందర్భంగా తెలియజేస్తూ నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి సహాయ సహకారాలని మాట్లాడాను. అది సహాయ సహకారాలు కాదు. ఇది నా తల్లి ఉద్యమం, నా తండ్రి ఉద్యమం, నా అన్న ఉద్యమం. అది నా బాధ్యత. ఇప్పుడే కాదు, ఎప్పుడు ఎక్కడ ఈ ఉద్యమం జరిగినా ఖచ్చితంగా నా బాధ్యతను నిర్వహిస్తానని సందర్భంగా తెలియజేస్తున్నా. మొదటగా నేను మాదిన కార్యకర్తని, మొదటగా ఎంఆర్పీఎస్ కార్యకర్తని. ఈ రోజు శాసనసభ అయ్యొచ్చు. ఈ రోజు నా ఈ స్థితికి, ఈ చైతన్యానికి, ఈ ఫలానికి మూల మందాకృష్ణ సమాధి గారు. నా పోరాట స్ఫూర్తి కానీ, నా ఉద్యమ చైతన్యం కానీ, నా గురువు, నా అన్న, నా తండ్రి, నా దైవం ఆయన నాయకత్వంలో పనిచేసే ప్రతి ఒక్కరు ధైర్యవంతుడే. ఆయన నాయకత్వంలో పనిచేసే ప్రతి ఒక్కరు పోరాట స్ఫూర్తి కలిగినటువంటి వాడే. ఈ అందరి అన్నదమ్ముల్లో నేను ఒకటి. ఎక్కడ ఎంఆర్పీఎస్ ఉద్యోగం జరిగిన ఒక కార్యకర్తగా నా బాధ్యతగా నిర్వహిస్తాను తప్ప దీన్ని సహాయ సహకారాలనే మాట మాట్లాడతానని చెప్పిన సహకార నాయకులకి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది నా బాధ్యత. అన్న మాట్లాడాలి. ప్రత్యక్షంగా కొన్ని సంవత్సరాల తర్వాత నేను ప్రత్యక్షంగా చూస్తాను, వీడియోలో చూస్తాను వేరే విషయం. ప్రత్యక్షంగా చూసే అవకాశం ఉంది కాబట్టి